రేవంత్ సర్కార్ అధికారానికి వచ్చి ఏడాది కావస్తున్న నేపథ్యంలోనే తెలంగాణ రాజకీయాలు రసకందాయంలో పడ్డాయి. వికారాబాద్ జిల్లా లగచర్ల దాడి ఘటన రాష్ట్రంలో పొలిటికల్ హీట్ పెంచుతోంది. కలెక్టర్ సహా అధికారులపై దాడి వెనక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ప్రమేయం ఉందని పోలీసులు రిమాండ్ రిపోర్టులో పేర్కొనటం రాజకీయ ప్రకంపనలకు దారితీస్తోంది. దీంతో ఈ వ్యవహారంలో కేటీఆర్ అరెస్టు తప్పదనే టాక్ బలంగా వినిపిస్తోంది. కేసులో A1గా ఉన్న మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని ఇప్పటికే అరెస్ట్ చేసి విచారించగా రాజకీయంగా ప్రయోజనం పొందేందుకే పథకం ప్రకారం కేటీఆర్ ఆదేశాలతో దాడి చేసినట్లు నరేందర్ రెడ్డి వాంగ్మూలంలో చెప్పారట. అయితే తాను అలాంటి వాంగ్మూలం ఇవ్వలేదని పోలీసులు తప్పుడు రిమాండ్ రిపోర్టు సృష్టించారని పట్నం ఆరోపణలు సంధిస్తున్నారు. లగచర్ల ఘటన సహా రేవంత్ వర్సెస్ కేటీఆర్ రాజకీయంలో అనేక ట్విస్టులు కనిపిస్తున్నాయి. దాడికి సూత్రధారి సురేష్ తమ పార్టీ వాడేనని కేటీఆర్ అంగీకరించడం కూడా దమ్ముంటే అరెస్ట్ చేయాలని రేవంత్ రెడ్డిని సవాలు చేసినట్లేనని భావించాల్సి ఉంటుంది. 2 రోజుల క్రితం కేటీఆర్ ను అరెస్ట్ చేస్తున్నట్లుగా అర్ధరాత్రి ప్రచారం జరగటంతో పెద్ద దుమారమే రేగింది. కేటీఆర్ నివాసానికి బీఆర్ఎస్ నేతలంతా క్యూ కట్టారు. అయితే చివరికి అది ఒట్టి మాటే అయ్యింది. కేటీఆర్ పై చాలా అభియోగాలున్నాయని, ముందు అరెస్ట్ అయ్యేది ఆయనేనని తెలంగాణ సర్కారు లీకులు ఇవ్వటంతో బీఆర్ఎస్ వర్గాల్లో టెన్షన్ పెరిగింది. ఈ ఫార్ములా కార్ రేసు వ్యవహారంలో కేటీఆర్ ను విచారించేందుకు రేవంత్ సర్కార్ గవర్నర్ అనుమతి కోరింది. దానిపై రాజ్భవన్ నుంచి వర్తమానం రావాల్సి ఉండగా ఇప్పుడు లగచర్ల వ్యవహారంపై తెరపైకి వచ్చి కేటీఆర్ కు మరో శిరోభారం తప్పని పరిస్థితి ఏర్పడింది. అరెస్టు ఖాయమన్న ప్రచారంపై కేటీఆర్ రోజుకు 2 సార్లు స్పందిస్తున్నారు. తాను కుట్రదారుణ్ణి కాదని రేవంతే ఆ పని చేస్తున్నారని విమర్శలు సంధిస్తున్నారు. ఎవరిది కుట్ర, ఏంటి కుట్ర అంటూ రెచ్చిపోయిన కేటీఆర్ ఓటేసిన పాపానికి భూములను కాజేయాలనుకోవటం కుట్ర కాదా? అల్లుని కోసమో అన్న కోసమో రైతన్న నోట్లో మట్టి కొట్టడం కుట్ర కాదా? గత 9 నెలలుగా రైతుల జీవితాలను రోడ్డుకి ఇడవటం కుట్ర కాదా? ప్రైవేటు సైన్యంతో తండ్రిని కొడుక్కి, బిడ్డను తల్లికి, భార్యను భర్తకి దూరం చేయటం ఎవరి కుట్ర? మర్లపడ రైతులు ఎదురు తిరిగిన పాపానికి నడవలేకుండా చిత్రహింసలు పెట్టింది ఎవరి కుట్ర అంటూ ప్రశ్నలు గుప్పించారు. కేటీఆర్ ట్విట్టర్ నిండా అరెస్టుకు సంబంధించిన కామెంట్స్ కనిపిస్తున్నాయి. ఏదో ఒక రోజున తనను అరెస్ట్ చేస్తారని కేటీఆర్ ఎదురు చూస్తున్నారు. తనను ఏదో ఒక కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తారని ఎప్పుడో తెలుసని, రైతుల గొంతైనందుకు అరెస్ట్ చేస్తే గర్వంగా పోతానని, కుట్రలకు భయపడే వాళ్ళు ఎవ్వరూ లేరని, చేసుకో అరెస్ట్ అంటూ రేవంత్ రెడ్డికి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా సవాల్ విసిరారు. గత చరిత్ర చూస్తే ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్డిని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం అరెస్ట్ చేసింది. జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డిలో కసి పెరిగింది. అప్పటి నుంచి కష్టపడి ఆయన రాజకీయాల్లో రాణించారు, సీఎం అయ్యారు. ఇప్పుడు కేసీఆర్ కుటుంబంపై కసి తీర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. తనను జైలుకు పంపిన వారిని ఊచలు లెక్క పెట్టించే పంతంతో రేవంత్ రెడ్డి పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అనేక పర్యాయాలు కేటీఆర్ ను జైలుకు పంపుతానని కూడా ఆయన చెప్పారు. ఎప్పుడో ఒక రోజున ఆ పని జరగాలని కేటీఆర్ కు తెలుసు. కసిగా ఉన్న రేవంత్ రెడ్డి గతాన్ని మర్చిపోతారని కూడా కేటీఆర్ అనుకోవటం లేదు. అందుకే పదే అరెస్టు వ్యవహారాన్ని ప్రస్తావిస్తున్నారు. అరెస్ట్ చేస్తే ఒక పని అయిపోతుందని ఆయన భావిస్తున్న కారణంగానే అరెస్ట్ అయ్యేందుకు తొందరపడుతున్నారన్నది అనుచరుల సమాచారం. అరెస్ట్ ప్రక్రియ మొదలైతే బెయిల్ తెచ్చుకోవచ్చని, అప్పుడిక ఎవ్వరూ ఏమీ చేయలేరని కేటీఆర్ అంచనా వేసుకుంటున్నారు. మరి ఏం జరుగుతుందో చూడాలి. Please subscribe to KTV Telugu. KTV Telugu. KTV Telugu channel.